నమస్తే ఎప్పట్లెక్కనే ఇయాల కూడా పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ అయితే చూద్దాం పారి. పువ్వు పార్టీకి వస్తుండు కొత్త బాసు, 1వ తారీఖు నాడు చెప్తారట పేరు. ఇల్లు అమ్మాయినా పైసలు ఇస్తా అన్నాడు మంత్రి, ముచ్చటి ఇంటర్నెట్ లో గట్టిగా తిరుగుతుంది. చాలు చేసిర్రు పీజేఆర్ బ్రిడ్జి, ఇక తిప్పలు ఉండదట ట్రాఫిక్ తోని. తగ్గుకుంటా పోతున్నది బంగారం రేటు, ఆషాఢంలో గట్టినే ఇస్తున్నది ఆఫరు. వెనక కూర్చున్నోళ్లకు కూడా ఉండాలి హెల్మెట్, రూల్ గట్టినే పెట్టిర్రు సెంటర్ సర్కారోళ్ళు. ఏఐ దెబ్బకు పోతున్నాయి కొలువులు, ఆగమయ్యేటట్టు ఉన్నాయి బతుకులు. గోడలకు చెవులుంటాయి, గోడలకు చెవులుంటాయి అని అంటుంటారు చాలా మంది. గోడలకు చెవులేమో కానీ మనం ఫోన్లల్లో గుట్టుగా మాట్లాడుకునే ముచ్చట్లన్నీ దొంగసాటుగా వేరోళ్ళ చెవులైతే వింటున్నాయి. అట్లా సాటుగా ముచ్చట్లని ఇన్నరనే ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది. చూస్తుంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పంచాది ఓ రేవు మీదకి వచ్చేటట్టే కనిపిస్తున్నది. చిన్న లేవు ఆ ట్యాపింగ్ కథలు, ఇక చూడరు మీరే. గుసగుసలాడుకున్న ముచ్చట్లను సాటు గిన్నరు, గుట్టు మొత్తం తెలుసుకున్నారు అని ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్ల మీద తెలంగాణ లీడర్లు చాలా మంది ఇప్పటికే మస్తు గుర్రు మీద ఉన్నారు. తాపకొగరు సిట్ ఆఫీసర్ల ముంగటికి పోయి ముచ్చట్లన్నీ చెప్పొస్తున్నారు. కొత్తగా కవితక్క పిఏకు కూడా నోటీసులు ఇచ్చిండ్రాట. ఎలక్షన్లకు ముందు షర్మిలక్క ఫోన్ ముచ్చట్లన్నీ రికార్డింగ్ చేసినట్టు తేలిందాట. అందులో కవితక్క పిఏ పేరు వెళ్ళిందా అంటున్నారు. ఇన్నొద్దుల సంధి ఎవరెవరైతే మా ఫోన్లు ట్యాపింగ్ అయినాయి అన్నట్టు చెప్తుండ్రో వాళ్ళందరినీ పిలుచుకొని మాట్లాడుతాండ్రు ఆఫీసర్లు. ఇక ట్యాపింగ్ లిస్టులా పెద్దోళ్ళ పేర్లే ఉన్నాయా అంటున్నారు. అందులో తొలుత సీఎం రేవంత్ సారు ఆయన ఇంటి వాళ్ళ పేర్లే ఉన్నాయట. అటెనక ఎంపీ ఈటెల, మంత్రి పొంగులేటి, సెంటర్ మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గిట్లా మస్తు మంది పేర్లే ఉన్నాయట. అందరి ముచ్చట్లను గుట్టుగా విన్నారట. మరి వాళ్ళు ఏం మాట్లాడినరో వీళ్ళు ఏం విన్నారో గానీ రచ్చ అవుతుంది. ఇప్పుడు ఫోన్ ముచ్చట్లు అన్ని గుట్టుగా తెలుసుకొని ఆలుమగల నడుమ చిచ్చు పెట్టినరు అన్నట్టు కూడా మాట్లాడినరు కొంతమంది లీడర్లు. ఇగిదిట్లుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వట్టిగా బట్టగాల్సి మీద ఎత్తున్నారు అన్నట్టు కోపానికి వచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. కారు పార్టీ వాళ్ళ మీద ఎట్టబడితే అట్లా ప్రచారం చేస్తానని గట్లయితేగా కోర్టుకి ఎక్కుతాం అన్నట్టు ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు. మరి ఏం చేస్తారో ఎట్టయితుందో గానీ తవినా కొద్ది బయట పడుతున్నాయి కదా ట్యాపింగ్ ముచ్చట్లు అనుకుంటారు అందరూ. ఉత్తప్పుడు మేమంతా ఒకటే, ఐకమత్యమే మహాబలం అని అంటుంటారు లీడర్ సాబులు. కానీ అదే ఏమన్నా పదవులు పంచకాడికి వచ్చేటాళ్లకు ఉప్పు నిప్పు లెక్క తయారైతుంటారు. నాకంటే నాకే అంటుంటారు. కొత్త ఏం కాదు, అన్ని పార్టీలలో గిట్లనే అవుతుంటది అన్నట్టు తెలంగాణలో పువ్వు పార్టీకి కొత్త అధ్యక్షుని ఎంకులాడుతుర్రట. మరిగా పోటీల్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి అరుచుకొని వద్దాం పారి. అసలే సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయా అంటున్నారు. అందుకే కావచ్చు ఆ లోపు కొత్త నాయకుడిని దింపాలే, ఆయన చెప్పినట్టు నడవాలే, పుట్లు ఓట్లు రాలాలే అన్నట్టు చూస్తున్నారట పువ్వు పార్టీ వాళ్ళు. ఇటు తెలంగాణ అటు ఏపీ 2 రాష్ట్రాలకు ఒక్కటే నాడు కొత్త బాసులు రాబోతున్నారట. కొత్తోళ్లకు పగ్గాలు అప్పచెప్పేందుకు ఢిల్లీ పెదవాన్సులు ఇప్పటికే అన్ని తీర్ల ఆలోచనలు చేసిండ్రాట. అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఆదివారం నాడు నోటిఫికేషన్ వస్తుందా అన్నారు. ఇక 1వ తారీఖు నాడు పేర్లు చెప్తారట. ఇప్పటికే పార్టీ పగ్గాలు నాకంటే నాకే కావాలనని లీడర్ సాబులు గట్టిగానే పోటీ పడతాండ్రు. కారు పార్టీలకేంచి పువ్వు పార్టీలకు పోయి ఎంపీగా గెలిచిన ఈటెల సారు, ఇది వరకు ఓసారి అధ్యక్షుని సీట్లే కూకున్న బండి సారు, ఎంపీలు అరవింద్, రఘునందన్ సార్లు, ఎమ్మెల్యే పాయల్ శంకరు, డీకే అరుణక్క గిట్లా చాలా మందే ఉన్నారట పోటీల. మరిగా ఎవరు గెలుస్తారో ఏమో చూడాలి. ఎవరు గెలిచినా వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో పార్టీని లాగాతారు ముంగటికి నడిపించే పనున్నది. ఇగిదిట్లుంటే సెంటర్ మంత్రి అమిత్ షా సారు ఆదివారం తెలంగాణకు వస్తున్నాడు. పని పార్టీ లీడర్లు అందరితోని మాట ముచ్చట్లు చేస్తాడట. అధ్యక్షుడు ఎవరనేది ముందుగానే ఓ మాట అనుకుంటారు కావచ్చు అన్నట్టు చెప్తున్నారు. అటు ఏపీలో కూడా పువ్వు పార్టీ అధ్యక్షుని సీటు కొరకు మాజీ సెంటర్ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇంగింతమంది పేర్లు కూడా వినబడుతున్నాయి. మరి ఎవరిని గద్దెనెక్కిస్తారో అంత మంచిగానే ఉన్నది కానీ ఆఖరికి అలిగే లీడర్ లెవెల్లో గులిగే లీడర్ లెవెల్లో అనుకుంటాండ్రు చాలా మంది. చూడాలి మరిగా ఏమవుతుందో.
ఎవ్వళ్లకు రూపాయి ఇచ్చే అవసరం లేదు, పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అంటుర్రు సర్కారోళ్ళు. తాపకో కాడ మంత్రులు పూజలు కూడా చేసి మీటింగ్ పెట్టి పబ్లిక్కు పటాలు పంచి పెడుతుర్రు. అయితే కొన్ని జాగల్లో మాత్రం బునాదులు తీసినాక పైసలు వస్తాయో రావో, ఇస్తారో ఇయ్యరోనని బుగులు పడుతుర్రాట పబ్లిక్. ఇక అసొంటోళ్లకు ఓ మంత్రి సార్ గట్టి హామీ ఇచ్చిండు. సార్ ముచ్చట ఇప్పుడు పబ్లిక్ లో బగ్గ తిరుగుతుంది. గతం మాదిరి కాదు, ఇప్పుడు ఇచ్చినాం మళ్ళీ వస్తా కాదు, కట్టుకుంటే మళ్ళీ అప్పులైతాం, మళ్ళీ వస్తే కానీ బాధపడి మనం బెదుర్కొని ఇల్లు కట్టుకోకుండా ఉండకూడదు. నేనేమంటున్నాక ఈ 293 మంది ఇల్లు కట్టుకోండి, సందర్భం వస్తే నా ఇల్లు అమ్మన్నా మీకు బిల్లులు పే చేస్తా, కానీ ఇది ఎవరి బిల్లు కూడా ఇక గిదే ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్ లో గట్టిగా తిరుగుతాంది. ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు రాకపోతే తన ఇల్లు అమ్మైనా సరే పైసలు ఇస్తా అన్నట్టు మాట్లాడిండు మంత్రి శ్రీహరి సారు. శుక్రవారం నాడు నారంపేట జిల్లా మక్తల్లో ఇండ్ల పట్టాలు పంచిపెట్టిండ్రు. అటెనక మంత్రి సారు మాట్లాడుకుంటా ఆ పట్టాలు అందుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇండ్లు కట్టుకోవాలి, ఇండ్లు కట్టుకుంటే బిల్లులు వస్తాయో రావోనని అనుమానం పడొద్దు, అందరికి పైసలు వచ్చేటట్టు చూస్తానని హామీ ఇచ్చిండు మంత్రి. ఇన్నొద్దులు బిల్లులు రాకపోతే నిధులు విడుదల చేయిస్తాం, మాట్లాడతాం, చూస్తాం అన్న మంత్రులనే చూసినాం గానీ గిట్ల ఇల్లు అమ్మి పైసలు ఇస్తానని చెప్పిన తొలుత మంత్రి శ్రీహరి సారి అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఇల్లు అమ్ముడు ఎందుకు సారు, టైంకు పైసలు ఇప్పిస్తే అయ్యేపాయే అన్నట్టు ఇంటర్నెట్ లో కామెంట్లు రాస్తున్నారు కొంతమంది. ఏమైనా ఇల్లు కట్టుకునేందుకు పేదోళ్ళను ఓ ఇంటోళ్ళను చేసేందుకు సారు గట్టి ధైర్యమే ఇచ్చిండు, అది చాలదా అనుకుంటారట ఇంగింతమంది. ఇక అట్లుంటే కొన్ని జాగల్లో ఇందిరమ్మ ఇండ్లు పంచేకాడ పంచాదులు అవుతున్నాయి. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం తుంపల్లి అనే ఊర్లే లిస్టుల పేరు వచ్చినా సరే ఇల్లు ఇత్తలేరని, ముగ్గు పోత్తలేరని కొంతమంది పంచాది మోపు చేసిండ్రు. ముగ్గు పోస్తామని చెప్తే ఉన్న గుడిసె బీకేసి కూకున్నారట. ఆఖరికి ఇప్పుడు చూస్తే మీకు రాలేదు, ఇంకా టైం పడుతుందా అంటున్నారట. కలెక్టర్ సారుకు షికాయతు చేస్తాం అన్నట్టు గట్టిగానే గరమైనరు. ఇటువంటి ముచ్చట్లను కూడా లీడర్ సాబులు జర పట్టించుకోవాలి అని అడుగుతుండ్రు పబ్లిక్. పొద్దుగాల నాష్ట చేస్తే ఎంత కాదన్నా ఓ 50 రూపాయలు అయితే, మధ్యాహ్నం భోజనానికో 100, మాపటీలు కూడా హోటల్కు పోయి బువ్వ తింటే ఇంకో 100, కాదని ఏ జొన్న రొట్టెనో లేకుంటే చపాతీలో తింటే కూర కూడా అన్నీ కలుపుకొని తక్కువలో తక్కువ 60 నుంచి 70 రూపాయలు అవుతాయి. అట్లా ఓనాడు 3 పూటలు కడుపు నింపుకుందానికి ఎంత కాదన్నా 200 అవుతాయి. అందరితోని కాదు కాబట్టి అన్నపూర్ణ క్యాంటీన్లల్లా 5 రూపాయలకే బువ్వ పెడుతుర్రు సర్కారోళ్ళు. రైట్, అన్నపూర్ణ క్యాంటీన్ల మీద ఆగం అవుతుంది ఇప్పుడు మన హైదరాబాద్ పట్టణంలో. ఎందుకంటే 5 రూపాయల బువ్వ పెట్టేటి అన్నపూర్ణ క్యాంటీన్ పేర్లు ఇందిరా క్యాంటీన్ అని మార్చినందుకే పేదోళ్ళ ఆకలి తీర్చేటి అన్నపూర్ణ పేర్లు అటెట మారుస్తారని కాల్ పార్టీ వాళ్ళంతా కయ్యానికి వచ్చిర్రు జిహెచ్ఎంసీ ఆఫీస్ ముంగడికి. సర్కారు వాళ్ళు ఇచ్చిన హామీలకు ఇస్తామన్న 6 గ్యారంటీలకు నచ్చిన పేరు పెట్టుకోరి. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి పబ్లిక్ కక్కెలకు వచ్చేటి ఆరోగ్యశ్రీ పట్టుకొస్తే మేమేమన్నా కాదన్నావా, మేము అధికారంలోకి వచ్చినాక ఏమన్నా పేరు మార్చినావా అని సర్కారు వాళ్ళ మీదకి మస్తు గరమైంది మాజీ మంత్రి తలసాని సీనన్న. తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం. మనం పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది. ఒక్క కౌంటర్ పెంచలే, 150 కౌంటర్లు ఉంటే దాంట్లో 20 బంద్ అయినాయి. ఈ రోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? పేరు మార్పును వెనకకు తీసుకోవాలనేది కార్ పార్టీ వాళ్ళ డిమాండ్. అయితే అప్పట్లో పేదోళ్ళకు ఆసరా కావాలని 5 రూపాయలకు బువ్వ పెట్టేటి కార్యాన్ని సాల్వ్ చేసిరు కార్ పార్టీ వాళ్ళు. అన్నపూర్ణ క్యాంటీన్లు అనేటి పేరు కూడా ఆలు పెట్టిందే. 10 ఏళ్ళు ఆ పేరుతోనే నడిచినాయి పట్నంలో క్యాంటీన్లన్నీ. ఇప్పుడు షై పార్టీ వాళ్ళుగా పేర్లు మార్చి ఇందిరా క్యాంటీన్లని పేరు పెట్టారు. అందుకనే అన్నట్టు ఇప్పుడు గీలొల్లి పట్నంలో 373 క్యాంటీన్లు ఉన్నాయి. పైటీలు 12 గంటలకేంచి 2-2:30 దాకా నడుస్తాయి. ఎవరు పోయినా 5 రూపాయలే. 5 రూపాయలు ఇస్తే కడుపు నిండా తినొచ్చు అన్నట్టు. దినం ఓ 45,000 మంది వరకు ఆకలి తీరుతుందట ఈ క్యాంటీన్ల మీద. కొంతమందికి అసలు ఏటి పథకం ఏ పేరు ఉంటేంది సార్లు, పేదోళ్ళ కడుపులు నింతున్నాయి. పేరు మీద కయ్యాలేందుకు? ఈ కయ్యాలాపి పేదోళ్ళ కొరకు ఇంకేమన్నా ఇగరం చేస్తే మంచిగా ఉంటదేమో ఆలోచన చేయాలి. అంతేగాని ఈ లడాయిలేంది సార్లు అంటున్నారు పట్నం పబ్లిక్. పట్నంలో రోడ్లు ఎంత ఎడల్పైనా కానీ బండ్లు మాత్రం రోజుకిన్ని పెరుగుకుంటా ట్రాఫిక్ ఇంత పెరుగుతుందే తప్ప అస్సలు తగ్గుతలేదు. అయినా సరే ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, యూటర్న్లు, అండర్ పాస్లు, సిగ్నల్లు పెట్టి ఎప్పటికప్పుడు తగ్గించే ఉపాయం చేస్తుంది సర్కారు. అంతేకాదు కావాల్సిన చోటల్లా ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కట్టుకుంటూ వస్తుర్రు అన్నట్లు ఫ్లైఓవర్లు అంటే యాదకొచ్చింది. గచ్చిబౌలిలా పీజేఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి చాలైందట. పాండ్రు చూద్దాం.
మొత్తానికి గచ్చిబౌలి పీజేఆర్ ఫ్లైఓవర్ ను చాలు చేసిర్రు సర్కారోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చేతుల మీదంగా చాలైన ఈ బ్రిడ్జితోని అటు దిక్కు ప్రయాణం చేసే వేల మందికి ఇక ట్రాఫిక్ తిప్పల తప్పినట్లే. ముఖ్యంగా కొండాపూర్ కించి ఔటర్ రింగ్ రోడ్డు, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూరు ఇంకా విమానాల డిపోకు పోయేటోళ్లకు ఈ బ్రిడ్జి చాలా అక్కడికి వస్తుంది. మొత్తం 182 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కట్టిన ఈ బ్రిడ్జి కిలోమీటర్ పొడుగు ఉంది. ఇటు 3 లైన్లు అటు 3 లైన్లు మొత్తం 6 లైన్లతోనే అవ్వల్దారుగా కట్టిర్రు. ఇక ముఖ్యమంత్రి సార్ రిబ్బన్ కత్తిరించుడే ఆలస్యం, బండ్లు రయ్య ఉరుకుడు పెట్టినాయి. అయితే ఇప్పటికే గచ్చిబౌలికించి కొండాపూర్ పోయే ఈ జంక్షన్ కాడ ఐటీ కంపెనీలకు పోయేటట్లు ఇంకో 2 బ్రిడ్జిలు ఉన్నాయి. దానికి తోడు కొత్తగా ఈ 3వ బ్రిడ్జి వచ్చుడుతోని కింద చౌరస్తా కాడ ట్రాఫిక్ అనేదే లేకుండా పోయిందంటుర్రు పబ్లిక్. అటు ఔటర్ రింగ్ రోడ్ మీదంగా వచ్చేటోళ్ళు సీదా కొండాపూరు, హఫీజ్పేటు, మియాపూర్ ఇంకా హైటెక్ సిటీ దిక్కు పోయేటందుకు ఈ బ్రిడ్జి మస్తు అక్కడికి వస్తుంది. అయితే అంతకంటే మొదలు పనులన్నీ అయిపోయినాయా లేక ఇంకేమన్నా బాకీ ఉన్నాయా అని అరుచుకునేటందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సార్ పోయి అంతా కలే తిరిగి చూసిండు. సరే అంత ముద్దుగానే ఉంది కానీ ఈ బ్రిడ్జి మీద రంబుల్ స్ట్రిప్స్ గదే తెల్ల గీతల లెక్క ఉండే స్పీడ్ బ్రేకర్ల లెక్క ఉన్నాయి కదా, అగో అవి జర్ర సైజ్ తగ్గిరు సార్లు. దాని మీదంగా బండ్లు పోతుంటే గుండెపోటు వచ్చినంత పని అవుతుంది. గిర్రలు వంకర పోతున్నాయి, బండ్లు దబ్బిన షెడ్ పోతున్నాయి అని చెప్పుకొస్తుర్రు పబ్లిక్. అంతేకాదు రుబ్బడి మీద వచ్చి ఆడ నిమ్మలంగా పోవాలంటే కాని పని, పోని బ్రేక్ వేద్దామంటే టక్కర్లు అయితే. కాబట్టి మీరేగా బ్రేక్ కట్టాలసొంటి తెల్ల గీతలను జర్ర సైజ్ తగ్గించి ఏపిస్తే ఇంకా మంచిది అని కోరుతుర్రు జనాలు. బంగారం పేరు చెప్తే అమ్మో బంగారమా మేం కొనలేము అనేంత పిరమయ్యింది బంగారం ధర. పెండ్లిళ్ళు పేరెంటాలకైతే తులం కొనేటి కాడ అర్ధ తులంతో సరిపెట్టుకుంటుర్రు జనాలు కూడా. పైసలు ఉన్నోళ్ళంటే ఎట్లున్నా కొంటారు, అది వేరే ముచ్చట. కానీ మనసొంటి మామూలు వాళ్ళకే బంగారం కొనుడే బంగారం అయ్యింది. అసొంటి ఎంతో కొంత బంగారం కొనేసుకుందామని అనుకునేటోళ్లకు చల్లటి వార్తగిది. బంగారం రేటు తగ్గితే మళ్ళీ ఎడ పెరుగుద్దోనని కొందరు, పెరిగితే మళ్ళీ తగ్గదోనని భయంతో ఇంకొందరు. కాసులు లేకున్నా ఆగరు, అప్పు చేసినా ఏం లేదు, 1 తులమన్న కొంటారు. ఇప్పుడు ఈ వార్త తింటే నిన్న మొన్నటిదాకా బంగారం కొండోళ్ళంతా నెత్తికి చేతులు పెడతారు కావచ్చు. మళ్ళా ఎందుకంటారా, నిన్న మొన్నటిదాకా కొండెక్కి కూసిన పసిడి ఇప్పుడు రేటు తగ్గింది. ఆడ ఈడ కాదుల్లో దేశం అంతటా. మళ్ళా నిన్న ఓ 900 చిల్లర తగ్గితే ఇవాళ ఇంకో 600 చిల్లర. అట్ట ఓ 6 రోజులలో అటు ఇటుగా ఓ 3000కు మీదనే తగ్గింది. మళ్ళా ఓ 4-5 రోజుల ముందటి వరకు మన హైదరాబాద్ పట్టణంలో 1,02,000 వరకున్న సొక్కమైన 24 క్యారెట్ల బంగారం తులానికి ఇప్పుడు 97,000 చిల్లరే ఉంది. 22 క్యారెట్ల బంగారం 5,000 చిల్లర తగ్గి 89,300కే దొరుకుతుంది. ఒక మనతానే కాదుల్లో ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరుకెళ్ళ కూడా అంతే. ఏమన్నా అడిటున్నా ఓ 100-150 రూపాయల తేడే. బంగారం తగ్గుకుంటూ వస్తుంటే ఎండి మాత్రం తగ్గేదేలే అన్నట్టు కిలోకు 1,17,800 వరకు అమ్ముడుపోతుంది. ఆయంత మళ్ళా రేటు పెరగల్లా అని బంగారం దుకాణాల బాట బయటిలు బంగారం కావాల్సిన వాళ్ళంతా. మళ్ళా తేపకింత పెరిగితేటని ఇంత కొని పక్కకేసుకుంటున్నారు అన్నట్టు. రేటు తగ్గినప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు రేటు తగ్గినప్పుడే సొమ్ము కొనుక్కోవాలనుకుంటున్నారు కావచ్చు. ఇరాన్ ఇజ్రాయెల్ నడుమయ్యేటి యుద్ధం జలంతా చల్లబడ్డట్టు అయింది. పైసలున్నోళ్ళంతా బంగారం మీద తగ్గించి బయట వాటి మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు బంగారాన్ని కానేటోళ్ళు లేకుండేటాళ్లకు రోజుకింత అన్నట్టు తగ్గుకుంటూ వస్తుంది అన్నట్టు. ఇగిప్పడుతుంది ఇగింత కూడా తగ్గేటట్టుందట బంగారం రేటు. ఇవాళ తగ్గిందంటే రేపు ఇగింత తగ్గుద్దేమోనని ఆశపడకూరి, అట్టని పెరుగుద్ది గిట్టనేమోనని కూడా భయపడకూరి. రేటు ఎప్పుడెట్టుంటుందో ఎవరికి తెలియదు, ఎందుకంటే అది బంగారం. మళ్ళా ఓ నెల్లాళ్ళ కింద మా ఇంటి పక్కకుండే పోరడు బండి మీదకించి పడి జీవిడిచిండు. పాపం చాలా మంచోడు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు తిన్నవా అక్క, డ్యూటీ అయిపోయిందా అక్క అని మందలిచ్చేటోడు. బండి మీదకించి కింద వడుడే ఆలస్యం, తలకాయకే తగిలింది దెబ్బాయిగా. వాని పానం పోయి వానితో బండి మీద వెనక కూర్చున్న ఇంకొని పానం పోయింది. అదే హెల్మెట్ పెట్టుకొని ఉంటే 2 పానాలకు ఏం కాకపోవు అన్నట్లు హెల్మెట్ అంటే యాదకొచ్చింది. గీ ముచ్చటి నూర్రి. పబ్లిక్ కు తిప్పలా కావద్దని కొత్త రూల్స్ పట్టుకొస్తున్నారు సెంట్రల్ సర్కార్ వాళ్ళు. అవు మరి బండ్లకి కిక్కు కొట్టుడు, రోడ్ల మీదకి ఎక్కుడు, టక్కర్లై పానాలు పోగొట్టుకోడు. ఇగట్ట కావద్దని ఇంతకు మునిపే బండ్లకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ పెట్టిరు కూడా. ఆగో అట్లనే ఇప్పుడు ఇంకో కొత్త రూల్ పట్టుకొచ్చిరు సెంటర్ వాళ్ళు. బండి మీద 2 పోతే 2 నెత్తులకు షిప్పలు ఉండాలన్నట, అదే హెల్మెట్లు. దేశంలో బండ్లు తయారు చేసేటి కంపెనీలకు కూడా గదే మొదలా పంపించిరు. ఇప్పటికే బండ్లు అమ్మేటప్పుడు ఒక్కో బండికి 2 నెత్తి షిప్పలు ఇవ్వాలనేది సెంటర్ వాళ్ళు పట్టుకొచ్చిన కొత్త రూలు. మామూలుగానైతే ఇంతకు మునుపు బండి కొంటే ఒక్కటే హెల్మెట్ ఇచ్చేది ఉండే, కానీ ఇక ఇప్పటి సందికి బండి కొన్న వాళ్ళకు 2 హెల్మెట్లు ఇవ్వాలని రూల్ పెట్టిరు అన్నట్టు.
ఇటు పబ్లిక్ కూడా అంతే, బండ్ల మీద ఇద్దరు పోతే ఇద్దరు నెత్తులకు షిప్పలు పెట్టుకోవాల్సిందే. ఇక ఇప్పటికే దీని మీద జీవో విడుదల చేసిరు కూడా. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినాక 3 నెలల తర్వాత తయారు చేసిన అన్ని బండ్లకు 2 హెల్మెట్లు ఇస్తారన్నట్టు కంపెనీలోళ్ళు. పెద్ద ముచ్చట ఏంటంటే గుర్తింపు లేని కంపెనీ హెల్మెట్లు కాదటనుల్లో మళ్ళీ ISI ముద్దరున్న కంపెనీ హెల్మెట్లు ఇవ్వాలనేది సెంటర్ వాళ్ళు పెట్టిన కండిషను. ఇట్లా బండ్ల మీద పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్నదా అంటే 2 ఫాయిదాలు ఉంటాయి పబ్లిక్ కూడా. ట్రాఫిక్ లో పోలీసు వాళ్ళకు దొరికితే ఫైన్ కట్టేటి తిప్పలు ఉండదు, టక్కర్ అయి కింద పడితే నెత్తులు పగిలి పానాలు పోయేటి బాధ ఉండదు. మరి లేకపోతే రోడ్డు కుల్లా ఉంది కదా అని రువడి మీద ఊరుకుడు, టక్కర్లై పానాలు పోగొట్టుకోడు. ఇక గసవంటి వాళ్ళ దాంట్లో పడుసు పొల్లగాళ్ళే నెలి ఎక్కువ ఉన్నారు. పనిలో పని బండ్ల మీద పోయేటి బుడ్డ పొల్లగాళ్ళ నెత్తులకు కూడా హెల్మెట్లు పెట్టాలనేటి కండిషన్లు పెట్టులి సార్లు. బండ్ల మీదకి ఎంచి పడితే వాళ్ళ పానాలకు కూడా ఏం కాకుంటుంటది, మళ్ళా వాళ్ళవి కూడా పానాలే కదా. మరి మొత్తానికైతే హెల్మెట్లు తయారు చేసేటి కంపెనీలకు చెయ్యి నిండా పని దొరికేటట్టు చేసిరు పో. సర్కార్ కొలువు ప్రైవేట్ కొలువు రెండిటి నడమ తేడా ఏందంటే, ఒక్కసారి సర్కార్ నౌకరీ వచ్చిందంటే చాలు అది పోదు. ఏదన్నా తప్పు చేస్తే తప్ప దాన్ని పీకేసే హక్కు ఎవ్వరికి ఉండదు. అదే ప్రైవేట్ కొలువులు అట్లా కాదు, మనకు నచ్చకున్నా మనమే పోవాలి, కంపెనీ వాళ్ళకు నచ్చకున్నా మనమే పోవాలి. అట్లని చిన్న చిన్న కంపెనీలు అనుకునేరు సుమా, దునియాల బగ్గ పేరు పోయిన కంపెనీల హాలత్ కూడా గిట్లనే ఉంటుంది. కావాలంటే చూడు. ప్రైవేట్ కొలువులంటే తుమ్మితే ఉసిపోయే ముక్కన్న ముచ్చట అందరికీ ఏర్కున్నదే. అగో అట్లనే ఉంది ఇప్పుడు సాఫ్ట్వేర్ నౌకరీ చేసేటోళ్ళ కథ కూడా. అరే నిమ్మలంగా కొలువులు చేసుకునేటోళ్లకు కరెంట్ షాక్లు ఇచ్చినంత పనిచేస్తున్నాయి కొన్ని కంపెనీలు. నెరీ మైక్రోసాఫ్ట్ అసొంటి పెద్ద కంపెనీ కూడా లాభాల బాటల పోతందుకు ఖర్చు తగ్గించుకునే ఇకమతులు చేస్తుందట. అంతేకాదు ఈ నడమ గదేదో AI టెక్నాలజీ అని వచ్చినుండే కదా, దాని ఎఫెక్ట్ కూడా సాఫ్ట్వేర్ రంగం మీద పడుతోని ఇప్పుడు నౌకరీలు చేసేటోళ్లకు పెద్ద శరణే వచ్చి పడ్డది. అట్లని ఈ కంపెనీ ఆ కంపెనీ అని ఏం లేదు, ఉద్యోగులను తీసేసే పని ముంగటేసుకొని వేల మందికి టాటా చెప్తున్నాయి. అట్లా ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క మైక్రోసాఫ్ట్ కంపెనీయే 10,000 మంది ఉద్యోగుల్ని పీకేసిందట. దీంతో తోపు తురుము కంపెనీలని పేరువైన గూగుల్, అమెజాన్, IBM అసొంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా మైక్రోసాఫ్ట్ లెక్కనే ఆఫ్ కింద ఉద్యోగుల్ని పీకేయాలని చూస్తున్నాయట. అట్లా ఈ 2025లో అన్ని కంపెనీలు కలిపి ఏం తక్కువ 61,000 మంది ఉద్యోగులను పీకేసినాయట. అంటే చూడురి సాఫ్ట్వేర్ నౌకరీల పరిస్థితి ఎట్లుందో. వేలకు వేలు పోసి పెద్ద పెద్ద కోర్సులు నేర్చుకొని కొలువు తెచ్చుకుంటే కంపెనీలేమో గిట్ల చేస్తున్నాయి. మరి జోలంతా AI పుణ్యమో లేకుంటే కంపెనీల సాటు ముచ్చట్లో తెలియదు కానీ బడా కంపెనీలన్నీ ఉద్యోగుల్ని పీకేసే పని మాత్రం ముంగటేసుకున్నాయి. మరి ఇన్ని దినాలు ఏసీ అర్రలలో కూర్చొని కంప్యూటర్ల ఒత్తిన గాళ్ళంతా ఏం చేసి ముంగడబడతారో ఏమో గాని, ఎంత పెద్ద కంపెనీ అయినా ఎంత పెద్ద కొలువు అయినా ప్రైవేట్ నౌకరీకి గ్యారంటీ లేదన్నది మాత్రం నిజమని సమజైతుంది ఈ ముచ్చట చూస్తుంటే. ఓ దిక్కేమో టెక్నాలజీలో మనం తోపు, సాఫ్ట్వేర్ నౌకరీలు ఇచ్చుట్ల మనమే గ్రేటు అని చెప్పుకుంటున్న యాళ్ళ కంపెనీల హాలత్ గిట్లుంది. మరి సాఫ్ట్వేర్ వాళ్ళకు ఎన్నడు మంచి రోజులు వస్తాయో ఏమో. ఈగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ దన్నదన అవి కూడా చూసేవారు. నిన్న మొన్న కూడా RTA ఆఫీస్ కాడ ఏజెంట్ల భాగోతం చూపించినాం కదా, గా ముచ్చట మర్చిపోకముందే కుక్కట్పల్లిలో ఏజెంట్ల భాగోతం బయటకొచ్చింది. RTA అధికారులు సీదా పైసలు తీసుకోకుండా ఏజెంట్లతోని ఇప్పించుకుంటుర్రట. చెక్ పోస్టులల్లో హుండీల లెక్కబెట్టి వాళ్ళ లారీ డ్రైవర్లతోని పైసలు ఏపిస్తుర్రట ఏజెంట్లు. అట్లా దినం 2.5 లక్షల దాకా వసూలు చేసి ఇస్తుంటే సదరు అధికారి వసూలు చేసినందుకు ఒక్కో ఏజెంట్కు రోజుకు 8,000 కమిషన్ ఇస్తున్నాడట. ఇక ఈ ముచ్చట ACB వాళ్ళకి తెలిసింది. ఈగేముంది, సీదా పోయి సర్కార్కు ఫిర్యాదు చేస్తాం, సర్కార్ గల్లాపెట్టకు తూటు పెట్టేటోళ్లను అసలే ఈడవమని అంటుర్రు ACB అధికారులు. మంచిర్యాల జిల్లాలో పోడు భూముల పంచాది మల్లారావులుకుంది. దండేపల్లి మండలం లింగాపూర్ దిక్కు అడవి భూమిని సాఫ్ చేసి వ్యవసాయం చేయాలని చూసిర్రు గిరిజనులు. దమ్మన్నపేటలున్న ఈ అడవి భూమిని 2 సంది పొద్దుమాపు తిప్పలవాడి సౌకం చేస్తుర్రు. ముచ్చట ఎరికై అడవి అధికారులు పోలీసులను ఎంబటేసుకొని ఉరుకొచ్చిర్రు. అది చూసిన గిరిజనులు సారు జర్ర మా భూముల జోలికి రాకుర్రి అని తలో దిక్కు కాలు మొక్కిర్రు. అంతేకాదు ఎంతో కొంత భూమి ఉంటే వ్యవసాయం చేసుకొనన్నా బతుకుతావు, జర్ర మా పొట కొట్టకుర్రి అని మస్తు బతిల్లాడిర్రు. ఈ భూములు మేమైతే కాయిదాలు పట్టుకరని ఎవరిలే వాళ్ళకి ఇచ్చేస్తాం, అంతేగాని అట్టి శరబట్టాలని చూస్తే కేసులైతే అని చెప్పిర్రట. మరిగా చూడాలకి పంచాది ఎందాక పోతుందో.
ఇదే మంచిర్యాల అక్కడి లోకల్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు రైతు భరోసా సంబరాల సభకు ఎడ్ల బండి మీద పోయిండు. స్వయంగా సారే ఎడ్ల బండికి మంచిగా అల్లించుకుంటా సభ దాకొచ్చిండు. అట్లనే సార్ను చూసి తతిమ రైతులు కూడా అదే తోల నడిచిర్రు. ఇక సభ కాడికి రాగానే అమలక్కలు ఇంకా లోకల్ నాయకులు ఎదురుపోయి ఎదుర్కొర్రు. అటెంక మాట్లాడుకుంటా రైతులు బాగుపడేటందుకు సర్కార్ అన్ని తీర్లా తిప్పలబడుతుంది, సర్కార్కు ప్రజలు కూడా తోడుండాలి అని చెప్పుకొచ్చిండు. సర్కార్ ఇచ్చే జీతం కుప్పకు కుప్పే అట్లనే దాయాలే, అందులోకించి రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దని అనుకున్న ఇద్దరు సర్కారు ఉద్యోగుల్ని పట్టేసిర్రు ఏసీబీ అధికారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఆఫీసులో పనిచేసే వినోద్ ఇంకా బిల్ కలెక్టర్ విజయ్ ఇద్దరు గుడి ఓ ఇంటి నెంబర్ ఇచ్చేటందుకు 10,000 లంచం అడిగిర్రట. ఇక మాటలిన్న బాధితుడు సరే అని చెప్పి తొలుత 5,000 ఇచ్చినట్లే ఇచ్చి ఏసీబీలకు పట్టించిండు. ఇక చూడు చేతులు కడిగితే నీళ్లు ఎట్లా రంగు మారినాయో, దెబ్బకు నేలకు తలకాయ వేసి ఏంది మాకి కర్మ అన్నట్లు ముఖం పెట్టిర్రు. ఇవి ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతో రేపు కలుసుకుందాం. నమస్తే.